హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వెమ్లవాడ డైరీస్. ఈరోజు అయితే మనం వెమ్లవాడ నుంచి వైజాగ్ ట్రిప్ అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ట్రిప్లో మేమైతే ఏమేం చేసినాం, మా ఫ్రెండ్స్ తోటి ఎన్ని కష్టాలు పడ్డాం, ఏ లొకేషన్స్కు అయితే తిరిగినాం, అవన్నీ అయితే మీకైతే చూపిస్తాం. ఖచ్చితంగా అయితే ఈ సిరీస్ అయితే మొత్తం చూడండి. మీకు చాలా అద్భుతమైన లొకేషన్స్ అయితే మేము తిరిగినాం, ఎంజాయ్ చేసినాం, చాలా ఫన్ ఉంటుంది. చాలా ఏళ్ళ తర్వాతనైతే మేమైతే మా 10th బ్యాచ్ అందరం కలిసి అయితే ట్రిప్ ప్లాన్ చేసి అయితే మేము వెళ్ళిపోయాం. చాలా అద్భుతంగా తీసాం. ఈ సిరీస్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. టోటల్ అయితే 5 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. వైజాగ్ టు అరకు చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సిరీస్ అయితే మొత్తం చూడండి. చాలా వరకు అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చూస్తున్నారు, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకైతే మోటివేషన్ బూస్టప్ అయితే ఉంటుంది. మీకు కొత్త కొత్త వీడియోస్ అయితే కొత్త కంటెంట్ అయితే మేము మీకు అందించడం జరుగుతుంది. వీడియోస్ అయితే 3K 2K 5K 200K షార్ట్స్ అయితే వెళ్ళిపోయినాయి, కానీ ఎవరైతే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేస్తలే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలను అయితే మీకైతే చాలా అద్భుతమైన సన్నివేశాలు, లొకేషన్స్ చూపెడతాం. మేము ట్రిప్పుకు పోవడం వల్ల అక్కడ మేము ఏమేం చేసినాం, మేము ఎన్ని కష్టాలు పడ్డాం అయితే మీరైతే చూడండి. ఈ ట్రిప్ అనేది మీ ప్రతి ఒక్క 10th బ్యాచ్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీరు వెళ్ళాలనుకున్నా సుద్ధా ప్రతి ఒక్క లొకేషన్కి అక్కడ ఎట్లా తిరగాలి, ఏ లొకేషన్స్కి పోవాలనేది ప్రతి ఒక్కటి మీరు చూడండి. ఈ సిరీస్ అయితే మొత్తం చూసి ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. చాలా మందికి ఏమవుతుందంటే వీడియోస్ అస్సలే అంటారు. మీరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేయడం వల్ల మా వీడియోస్ అయితే మేము ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేయడం వల్ల మీకైతే ఖచ్చితంగా వస్తుంది. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. చలో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు వెమ్లవాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మనమైతే ఇప్పుడైతే ఎక్కడైనా రెస్టారెంట్ కూడా అయితే తిందాం. ఘోరంగా ఆకలి అవుతుంది. మా వాళ్ళు అయితే డైరెక్ట్ ఎక్కిచ్చిర్రు. ఆకలి ఘోరంగా అవుతుంది. తిననన్నా తినలే నేనైతే. మరి ఇక రెస్టారెంట్లో అయితే కలుసుకుందాం. మనమైతే రెస్టారెంట్కి వచ్చేసినాం. చూడొచ్చు అందరైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చిర్రు. అన్న అయితే ఫోన్ మాట్లాడుతుండు, ఎవరితోటో తెలియదు. ఫుడ్ అయితే వచ్చేసింది. ఒక్కొక్క చపాతి. ఇక్కడ చూడు మామ, మేమైతే అందరం చపాతీలు చెప్పుకుంటే ఈ సోయబాడు చూసినావా, మండి చెప్పుకున్నాడు. అది మళ్ళా మండిలో ఇంకేంటిది, జ్యూసీ మండి. తినేసినాక అయితే మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ట్రిప్ అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళినాక మీకైతే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇప్పుడైతే మనమైతే నైట్ అంతా జర్నీ చేస్తున్నాం. చూడచ్చు. ఇప్పుడు ఈ జర్నీ మొత్తం వచ్చేసి 14 hours ఉంటుంది. The next day. చూడండి, మనోడు అయితే పొద్దున్నే యాప్లు వేసిండు. యాప్లు వేసి అయితే లొకేషన్ చూస్తుండు. మన డే ఏ నుంచి స్టార్ట్ అయితే ఎటు పోతాం అనేసి చూస్తుండు. చూడండి, అందరు చూసి షాక్ అవుతుర్రు ఈ యాప్లను చూసి. చూడండి, పెద్ద పెద్ద చెట్లు, పెద్ద ఆంధ్రాలకు ఎంట్రీ అయ్యేటోటి పెద్ద కటౌట్లు కనబడుతున్నాయి. మామయ్య చూసినట్టయితే వీడికి వైజాగ్లోకి ఎంట్రీ కావడంతో పెద్ద కొండలు, చెట్లు, రకరకాల చెట్లు అయితే కనబడుతున్నాయి. చూడు మామ, ఎంత అద్భుతంగా ఉందంటే చిన్న వర్షం పడుతుంది మామ. అక్కడక్కడ మేఘాలు అద్భుతంగా ఉన్నాయి. స్నో లెక్కారు.
లొకేషన్స్ చూడగానే నాకు మొదటిగా గుర్తొచ్చిన డైలాగ్ ఏంటిదంటే వర్తు మామా వర్తు. మామ ఈ లొకేషన్ చూస్తుంటే ఇన్నేళ్ళు వెమ్లవాడనే ఉండి బతికినారా, ఇంకా ప్రపంచం ఇంకా చాలా పెద్దగా ఉంది చూడడానికి, ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. మీరు చూడారండిరా, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఎంట్రీ కాకముందుకే ఇన్ని అద్భుతాలు ఉంటాయి. ఇంకా మన లొకేషన్స్కి పోయినాక మన రూమ్ కాడికి పోయినాక ఇంకా ఎన్నెన్ని అద్భుతాలు ఉంటాయో నాకైతే పిచ్చి లేస్తుంది మామ. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉందా మామ. నేనైతే ఇప్పుడైతే మనమైతే వైజాగ్ ఎంట్రీ అయిపోయినాం మామ. ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఏమేమి అవుతాయో. మనోడైతే విజయ్ మామ అయితే డైరెక్ట్ మెయిన్ ఆర్కే బీచ్ కాడికే తీసుకొచ్చిండు మామ. డైరెక్ట్ ఈ వ్యూ చూడండి మామ, ఎంత అద్భుతంగా ఉందో. ఎంట్రీ అవ్వడుతోటే వావ్, ఆ సముద్రం వేవ్స్ వావ్, ఎంత అద్భుతంగా ఉంది. నాకైతే పిచ్చిలు ఎత్తుంది మామ. చలో ఎన్నెన్ని దింపుతాడో మా మామయ్య అయితే ఇప్పటి నుంచి చూద్దాం. ఎన్నెన్ని లొకేషన్స్, ఎన్ని అద్భుతమైన లొకేషన్స్ చూపెడతాడో మనమైతే ఇప్పుడైతే చూసేద్దాం. చలో చూశారు కదా ఈ వీడియో కేవలం మేము స్టార్టింగ్ మాత్రమే. వెమ్లవాడ నుంచి వైజాగ్కి అక్కడికి పోయిన ట్రావెలింగ్ వీడియో మాత్రమే. ఇంకా 2-3 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆ తర్వాత చూద్దా మంచి మంచి లొకేషన్స్ మేము ఏమేం చేసినా అవన్నీ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ వాచ్.